ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఇంటికాడ ఫ్రీగా ఉన్నప్పుడమ్మా మీ అబ్బాయి చదువుకోవడమే కాదు, నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లవాడితో సమానంగా నువ్వు కూడా చదువుకొని 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పాస్ అయితే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, అందులో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఒకరోజు నిన్ను చూడాలనుకుంటున్నా, నువ్వు మళ్ళా టీచర్గా తయారయ్యి నీ కొడుక్కి చదువు చెప్పే పరిస్థితి నువ్వు రావాలనేది నా ఆకాంక్ష. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ముందుకు పోవాలి. మీరు కూడా నాకు కావాల్సింది ఏదో ఆ అమ్మాయిని కోరికలను కూడా లేకుండా చేయకుండా, అంటే ఇన్ ది సెన్స్ ఆ అమ్మాయికి భవిష్యత్తు మీద ఆశ ఉండాలి. మీరు ఆ పిల్లవాడిని బాగా చదివించడం, ఆ అమ్మాయికి కూడా ఆదాయం వచ్చే మార్గాలు నిరంతరం మీరు నేర్పించడం, మీ కుటుంబంతో సమానంగా వీళ్ళని కూడా మీ తమ్ముడు కుటుంబం అనుకుంటారా, లేకుంటే మీ బంధువుల కుటుంబం అనుకుంటారా, మీ పిల్లలతో సమానంగా ఆవిడని కూడా పైకి తేవాల్సింది నేను కోరుతున్నా. అలాంటి ప్రణాళిక తయారు చేయాలి. ఓకే, తప్పనిసరి. నమ్మకమేనా? నమ్మకం. నేను మానిటర్ చేస్తా ఉంటా ఇవన్నీ. ఓకే, తప్పనిసరి. ఈరోజు తునికి వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్లో మాట్లాడని రికార్డ్ చేస్తారు. కంప్యూటర్ ఆన్ చేసి చూస్తే తాతయ్య ఏం చెప్పారు, నాగవణి ఏం చెప్పింది, మొత్తం రికార్డు ఉంటుంది. మళ్ళా నువ్వు కానీ నా దగ్గర చెప్పేసి మళ్ళా నువ్వు కోల్డ్ ఫీట్ డెవలప్ చేసుకుంటే కరెక్ట్గా చేస్తానంటావా? నమ్మకమేనా? నమ్మకం సార్. ఓకే, గుడ్. అది స్పిరిట్. ఇక్కడ నేను మిగిలిన విషయాలు ఎక్స్ప్లెయిన్ కూర్చోమన్నా. థ్యాంక్ యూ. నువ్వు కూడా నేర్చుకుంటావమ్మా. అబ్బాయిని బాగా చదివించి బాధపడద్దు. ఓసారి విధి సక్రమంగా చేయనప్పుడే ధైర్యం కావాలి. సవాళ్ళు అందరికీ వస్తాయి. సవాళ్ళను అధిగమిస్తే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వచ్చిన సమస్యని తలుచుకొని బాధపడితే నువ్వు ముందుకు పోలేవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. థ్యాంక్ యూ అమ్మా. కూర్చోండి. రెండో ఒక బంగారు కుటుంబాలు మార్గదర్శి చెప్పమ్మా. మైక్ తీసుకోమా. ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఎన్న సోమవారం అండి. నేను మేడ్సిట్టి వరలక్ష్మిని అండి. నాకు 2 అమ్మాయి అబ్బాయినండి. నేను ఒకప్పట్లో టిఫిన్ కొట్టు పెట్టుకున్నానండి. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే అలాగే పిల్లల్ని దాని మీద దీని మీద అలాగే ఇప్పుడు దాకా సాగనంపానండి. ఇప్పుడు కొంత ఇబ్బంది పాలవి సచివాలయానికి వెళ్తే ఇలా సహకారం చెప్పారండి. సహకారం చెప్పి ముఖ్యమంత్రి గారికి మీ బాధలు చెప్పుకుంటే మళ్ళీ టిఫిన్ కొట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. పిల్లలు ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, అమ్మాయి. అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. డిగ్రీ చదివిందామంటే అవకాశం లేదండి. మీరు ఏమన్నా సహకారం చుట్టితే కొంప ముందు నడపగలదునండి, లేకపోతే ఇబ్బందుల పాల్లో ఉంటానండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కూర్చోమ్మ లక్ష్మి. ఇక్కడ రెండవ అతను వచ్చి మీరు బంగారు కుటుంబం, మీరు మార్గదర్శన ఎంతమందిని అడాప్ట్ చేసుకుంటారు? మీరు ఒక్కరేనా? ఆ ఫ్యామిలీ మాత్రం. ఓకే, మీరు చెప్పండి ఎట్లా ప్లాన్ చేశారు, ఏం స్టడీ చేశారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు సూరంపూడి చంద్రశేఖరు. మాది తుని టౌన్ అండి. నేను వ్యాపారం చేస్తుంటానండి. కరోనా టైంలో మా నాన్నగారు 2020 సంవత్సరంలో చనిపోయారండి. ఆయన స్ఫూర్తితోటే మేము పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఒక 100 మంది పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేస్తుంటాం సార్, ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి. అందులో భాగంగా మీరు ప్రవేశపెట్టిన P4 అనే పథకాన్ని మేము తెలుసుకున్నాం సార్. అధికారులు, మా ఎమ్మెల్యే గారు దీని మీద మాకు అవగాహన చేయడం వల్ల ఈ చామవర గ్రామంలో ఈ మేడిశెట్టి వరలక్ష్మి అన్న ఆవిడ్ని మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం సార్. మీ ద్వారాగా మీరు ఏం చెప్తే దానికి మేము శిరస వహిస్తామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కాదమ్మా, నేను చెప్పడం కాదు. నువ్వు ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. ఒకరు అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు. రెండోది అమ్మాయి 12వ తరగతి చేస్తూ ఉంది. ఆవిడికి ఇప్పటి వరకు తల్లికి వందనం వచ్చింది 12వ తరగతి కాబట్టి. ఇంకొక పక్క విడో పెన్షన్ వస్తుంది, 4,000 రూపాయలు వస్తుంది. ఆవిడ ఆదాయాన్ని పెంచాలి, వాళ్ళిద్దరిని బాగా చదివించాలి. ఎట్లా చదివిస్తాం? ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఇంతకుముందు గతంలో హోటల్ పని చేసుకుంటుంది సార్. ఆవిడ సామాన్లు రిపేర్ అయ్యింది.
ఇప్పుడు నేను తక్షణ సహాయంగా ఆవిడకి ఒక 30,000 రూపాయలు నేను నగదు సహాయం చేస్తాను సార్. ఈ సామాన్లన్నీ కూడా ఆవిడ కొనుక్కొని మళ్ళీ యథావిధిగా ఆవిడ హోటల్ నడుపుకోవచ్చు సార్. అలాగే వాళ్ళ పాపకి స్కూల్ ఫీజులు ఉన్నాయండి, స్కూల్ బట్టలు ఉన్నాయండి. అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా స్కూల్ ఫీజు స్కూల్ బట్టలు కూడా ఆవిడ ఎంతవరకు చదివితే అంతవరకు వాళ్ళిద్దరిని చదివిస్తానని నేను మీకు ఇంకా సమగ్రంగా చెప్తున్నాను సార్. ఇప్పుడు మీ అమ్మాయితో సమానంగా నీకు ఒక అమ్మాయి ఉంది, 8వ తరగతి, అంతేనా? లేదు సార్. మీ పాప పాపండి 8వ తరగతి ఏం చదువుతుంది? 8th క్లాస్ సార్. 8th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయితో సమానంగా ఈ ఇద్దరిని సెటిల్ అయ్యే వరకు బాధ్యత తీసుకుంటావా నువ్వు? తప్పకుండా సార్. నమ్మకమేనా? నమ్మకమే సార్. ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతావా? ఖర్చు పెడతాను సార్. ఓకే, గట్టిగా అందరికి ముందర చెప్పు. ఇప్పుడు మీరు చూశారు, ఇది ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నా, ఇది ఒక ప్రారంభం మాత్రం. మనం డబ్బులు సంపాదిస్తే తృప్తి కంటే తిరిగి 10 మందికి సహాయం చేసినప్పుడు ఎక్కువ తృప్తి ఉంటుంది. అలాంటిది ఇద్దరు ఇప్పుడు చంద్రశేఖర్ గారు, తాతయ్య గారు ముందుకు వచ్చారు. ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఇప్పటికే 11 లక్షల మందిని P4 కింద MBK అంటే నేను పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఈ కుటుంబం అనాథ కాదు, వాళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరికీ ఆశలు ఉన్నాయి, కానీ భగవంతుడు చిన్న చూపు చూశాడు. ఈరోజు ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ జాతకాలే మారే పరిస్థితి వస్తుంది. ఇది లాజికల్గా తీసుకుపోయే వరకు నేను అండగా ఉంటా, మానిటర్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి పేదలకి అన్ని విధాల న్యాయం జరగాలని భగవంతుని కోరుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. ఓకే, నీకు 30,000 రూపాయలు ఇస్తే నీ షాపు బాగానే ఉపయోగపడుతుందమ్మా? బాగా చేయగలుగుతావా? ఓకే, ధన్యవాదములు సార్.